ప్రియమైన వారలారా, ఇప్పుడే నూతన సంవత్సరపు మొదటి రోజు ప్రారంభమైనట్టు ఉన్నది. అంతలోనే ఒక మాసం ముగిసినది. ఈ మాసం యొక్క చివరి రోజునకు వచ్చాము. ఆ మాసమును తిరిగి చూడండి. మీరు అడిగినవన్నీ దేవుడు చేశారా? మీరు తట్టిన తలుపులు తెరవబడినవా? దేవుణ్ణి వెతికినప్పుడు కనుగొన్నారా? లేదా ఇంకా గాఢంగా వెతకాలి, దాహంతో వెతకాలి, వాగ్దానములు చెప్పి వెతకాలి. సరేనా? సరే, ఈ దినము ప్రభువు మీకొక వాక్కుని ఉంచారు. ఏమిటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనములో, యెహోవా నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవుడు తన మంచి ధననిధిని ఆకాశమునందు, ఆయన ఐశ్వర్యమును, ఆయన ఆశీర్వాదములు విస్తారంగా ఉన్నవి. దేవుడు మనలను ఆశీర్వదించుటకు తన మంచి ధననిధి అయిన ఆకాశమును తెరచి ఆశీర్వదించునట. కనుక మీ జీవితంలో ఏదో ఒక కార్యం చిన్న కొరత ఉన్నది. ఒక నిండైన ఆశీర్వాదం కాదు, ఏదో ఆశీర్వదించబడుచున్నామని చెప్పొచ్చు. ఆకాశపు వాకిండ్లను విప్పి విస్తారమైన దీవెనలను కురిపించు దేవుడు. ఇక చాలు, కొట్లలో దాచుటకు స్థలము లేదు, ఇంట్లో వస్తువులు ఉంచుటకు స్థలము లేదు, పెట్టెలో నా డ్రస్సులు ఉంచుకొనుటకు స్థలము చాలుట లేదు. చెప్పునంత ఆశీర్వాదము దేవుడు మీకు చెయ్యబోతున్నారు. కనుక సంతోషంగా ఉండుడి. దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి మిమ్ములను ఆశీర్వదించెదనని చెప్పుచున్నారు. విశ్వసించెదరా? దానికి మీరు దేవునికి ఇచ్చునంతగా ఇవ్వాలి. ఇతరుల దగ్గర నీవు దశభాగములో నా మందిరమునకు తీసుకుని వచ్చి నీవు ఇచ్చినప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి విస్తారమైన దీవెనలు మీ మీద కురిపించెదనని చెప్పారు. కనుక మనం దేవునికి సమయమును ఇవ్వాలి, శ్రమను ఇవ్వాలి, మన ప్రేమను ఇవ్వాలి, మన వరుమానంలో ఒక భాగము ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి విస్తారమైన దీవెనలు కురిపించెదరు. నిండి పొర్లు ఆశీర్వాదము. విశ్వసించెదరా? విశ్వాసముతో, దేవా, ఆకాశపు వాకిండ్లను విప్పి విస్తారమైన దీవెనలు కురిపించెదను అని చెబితిరి. ఈ కుమార్తెను ఆశీర్వదించుడి, ఈ కుమారుని ఆశీర్వదించుడి. నిండి పొర్లు ఆశీర్వాదములు ఇవ్వండి. ఈ దినము ఆశీర్వదించి ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.